హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సంథింగ్ సండే ఎపిసోడ్ నెంబర్ 1. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక వైలెంట్ గేమ్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. ఈ ప్రపంచంలో మనల్ని బాగా ఎక్కువగా ఆశ్చర్యపరిచే నాగరికతలు 3. అందులో ఒకటి ఈజిప్ట్, ఇంకోటి సింధు నాగరికత, మూడోది మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మయన్ల నాగరికత. భవిష్యత్తుని ముందే ఊహించడం, సూర్యుని భక్తితోని కొలవడం, పిరమిడ్లను నిర్మించడం, ఇలా మయన్లకు సంబంధించిన చాలా ఆసక్తికర అంశాలు మన హిస్టరీలో ఉన్నాయి. వాటిలో ఒకటే బాల్ గేమ్. ఇప్పుడున్న అమెరికాలోని కొన్ని ప్లేసెస్ అయిన ఆరిజోనా, న్యూ మెక్సికో, గ్వాటెమాలా, బెలీజ్ ప్రాంతాల్లో ఈ గేమ్ని 250 ADలోనే ఆడేవారంట. ఇది మామూలుగా ఆడుకొని ఉంటే ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు, కానీ చనిపోయిన వాళ్ళని రబ్బర్ బంతులుగా మార్చి ఈ గేమ్ని ఆడేవాళ్ళంట. అదే ఇక్కడ షాకింగ్ విషయం. ఇంకా మనం ఇన్డెప్త్గా దీని గురించి తెలుసుకుంటే, ఇప్పుడు ఏదైతే మనం స్పోర్ట్స్లో 2 టీమ్స్ మధ్య పోటీ పెట్టి ఆడతామో, మయాన్లు కూడా వాళ్ళ టైంలో ఇలానే 2 టీంలుగా విడిపోయి ఈ గేమ్ని ఆడేవాళ్ళు. అండ్ ఈ గేమ్ని మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అయిన ఐ షేప్తో ఒక కోట్ డిజైన్ చేసి, ఆ కోట్ చుట్టూ కూడా మొత్తం రాళ్లతోనే వాళ్ళ కోట్ని కన్స్ట్రక్ట్ చేసి ఆ కోట్లో ఈ గేమ్ని ఆడేవాళ్ళు. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారే, ఇది ప్రజెంట్ ఆ లొకేషన్లో ఉన్న కోర్టే. అండ్ ఈ కోర్ట్లో ఆడే ప్లేయర్స్కి ఎలాంటి దెబ్బలు తాకకుండా కూడా వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునేవారంట. బట్ అయినా కానీ ప్లేయర్స్ చనిపోయే వాళ్ళంట. చనిపోయే వాళ్ళు కాదు, ఈ ప్లేయర్స్ ఎప్పుడైతే ఆడతారో వాళ్ళని వాళ్ళు, మన భాషలో చెప్పాలంటే, చావగొట్టుకునేవాళ్ళు. అలా ప్రతి ఒక్క ఆటలో చనిపోయిన ప్రతి ఒక్క ప్లేయర్ని కాల్చి ఆ బూడిదతోని బాల్స్ తయారు చేసుకొని ఈ గేమ్ని ఆడేవాళ్ళని తెలుస్తుంది. అండ్ ఈ గేమ్ని అలాగే మయన్ల నాగరికతని రీసెంట్ టైమ్స్లో 2020లో ఒక ఆర్కియాలజిస్ట్ ఎక్స్ప్లోర్ చేశాడు. అండ్ ఈ ఆర్కియాలజిస్ట్ పేరు వచ్చేసి జువాన్ యూడన్. ఈయన మెక్సికోకి చెందిన ఆయన. సో ఈయన వాళ్ళ టీంతోని రీసెర్చ్ కని వెళ్తున్నప్పుడు మెక్సికో దగ్గరలోని ఒక ప్రాంతంలో అప్పట్లో ఏర్పడ్డ ఒక పిరమిడ్లో వాళ్ళకి కొన్ని అవశేషాలు దొరికాయంట. అండ్ వాళ్ళు ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని లోపలికి వెళ్తే చాలా చీకటి గదులు ఉన్నాయి. ఆ చీకటి గదుల్లో నియర్లీ వాళ్ళు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తే వాళ్ళకి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 400 పాత్రలను వాళ్ళు గమనించారు. వాటిలో బొగ్గు, బూడిద, మొక్కలు, అలాగే కొన్ని బాడీ పార్ట్స్ అలా స్టోర్ చేసినవి చాలా వరకు కూడా వాళ్ళకి దొరికాయంట. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారే, ఇదే ఆ బాల్. ఆ టైంలో వాళ్ళు ఇలా బాల్ తయారు చేసుకొని ఆడేవాళ్ళంట. అండ్ అసలు ఈ బాల్ ఎందుకు తయారు చేశారు, ఈ బాల్ని తయారు చేసుకుని గేమ్ ఎందుకు ఆడారు అన్న రీజన్ తెలిసి మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్. సో ఈ బాల్ని ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళని కాల్చి బాల్ తయారు చేసి ఆడడం వెనకాల వాళ్ళ నమ్మకం ఏంటంటే, చనిపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళతోనే ఉంటారంట. అండ్ ఈ గేమ్లో వాళ్ళని అలా బాల్ చేసి ఆడి ఆ గేమ్ గెలిచారే అనుకోండి, ఆ చనిపోయిన వ్యక్తి అమరుడు అవుతాడని చెప్పి వాళ్ళ గట్టి నమ్మకం అంట. ఎలా ఉంది చెప్పండి? ఈ వీడియో విన్నాక మీకు ఏమనిపిస్తుందో కామెంట్స్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.